రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ వేడి పెరిగింది. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరచూ పేర్కొంటున్నారు. ఇంత తక్కువ కాలంలో ఇంత వ్యతిరేకత ఎదుర్కొన్న ప్రభుత్వం మరొకటి లేదన్నది ఆయన వాదన. ఇదే సమయంలో ప్రభుత్వం మాత్రం సవాల్ విసినట్లుగా స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మార్చిలోగా పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. కూటమిపై వ్యతిరేకత తీవ్రంగా ఉందని 2029 ఎన్నికల్లో తమ గెలుపు ఖాయమని జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వైసీపీకి ఈ ధీమాను నిరూపించుకునే అరుదైన అవకాశాన్ని ఇస్తున్నాయి. ఇవి సెమీఫైనల్స్ లా భావించవచ్చు. ప్రస్తుతం అనేక నియోజకవర్గాల్లో వైసీపీకి బలమైన నాయకత్వం ఉంది. ప్రతి సభలో ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత ఉందని చెప్పే వైసీపీ హైకమాండ్ దానిని ప్రూవ్ చేయాలంటే ఎన్నికల్లో పోటీ తప్పదనే అభిప్రాయంలో ఉంది. తుది నిర్ణయం వైసీపీ హైకమాండ్ చేతుల్లోనే ఉంది. రాబోయే రోజుల్లో తీసుకునే నిర్ణయం 2029 రాజకీయ లెక్కలపై పెద్ద ప్రభావం చూపనుంది. కూటమిని ఓడించి వైసీపీ తన బలం చాటుకునే 2029కి గెలుపు దిశగా ప్రయాణించనుంది.